హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి కదా, ఆ అక్షింతల్ని 22వ తేదీన ఎలా ఉపయోగించుకోవాలి, ఆ రోజు ఏమేమి చేసుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను. ఖచ్చితంగా వినండి. ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. భారతదేశం మొత్తంగా ఈ అక్షింతలు అనేవి ఖచ్చితంగా చాలామందికి చేరాయి. చేరని వాళ్ళు ఆ ఊరి గుడికి ఖచ్చితంగా చేరి ఉంటాయి. ఆ ఊరి గుడికి వెళ్ళి తీసుకొని వచ్చైనా ఆ అక్షింతలు మనకు ఏ రోజైతే చేరి ఉంటాయో ఆ రోజున మన ఇంట్లో కొన్ని అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలు అందులో కలుపుకొనేసి ఆ రోజు నుంచి ఆయనకంటూ శ్రీరాముడికంటూ ఒక దీపం వెలిగించండి. ప్రతిరోజు పూజ చేసుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామ మంత్రాన్ని 108 సార్లు జయించండి. 108 సార్లు ఇంటిల్లపాది చేసినా కానీ ఇంకా మంచి జరుగుతుంది, లేదా ఇంట్లో ఒకరు చేసుకున్నా కానీ మంచి జరుగుతుంది. జనవరి 22 అంటే సోమవారం వస్తుంది. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకొని ఆ రోజు దేవుడికంటూ ఏదో ఒక ప్రసాదం అయితే చేసుకోండి. శ్రీరామునికి ఏమేమి ప్రసాదం చేస్తాము? పానకము, వడపప్పు. ఆ రెండే మనకు తెలిసిందైతే అదే చేసుకుంటాము. ఆ రెండు చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని 11 నుంచి 1 గంట మధ్యలో మనకు దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళి అక్కడ శ్రీరాముని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా కొద్దిసేపు భజన చేసుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు జయించి మళ్ళీ తిరిగి ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి 5 దీపాలు వెలిగించండి. ఇంట్లో తులసి కోట ఉంటే ఒక దీపం తులసి కోట దగ్గర వెలిగించండి. 2 వచ్చి ఇంటి గడప దగ్గర అటు సైడు ఇటు సైడు 2 వెలిగించండి. ఇంకా 2 వచ్చి ఇంట్లో దేవుడి రూమ్లో అటు సైడు ఇటు సైడు వెలిగించండి. ఒకవేళ తులసి కోట లేని వాళ్ళ విషయం ఏమిటంటే, శ్రీరామ దీపం దేవుడి రూమ్లోనే 3 దీపాలు పెట్టుకోండి. ఓకేనా? ఇంటి గడపకి 2 దీపాలు పెట్టుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఏం చేయాలంటే 11 తమలపాకులు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని గంధాన్ని కలుపుకొని గంధంతో 11 ఆకుల మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసుకోండి. దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న అక్షింతల్ని ఇంటిల్లిపాది తల మీద కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగిలినవి కొద్దిగా బీరువాలో పెట్టుకొని కొద్దిగా మిగిలినటివి దేవుడింట్లో పెట్టుకోండి. మనము బయటికి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు అది కొద్దిగా తల మీద వేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. ఓకేనా? ఇలా చేసుకోండి. సోమవారము 22వ తేదీన ఖచ్చితంగా ఇలా పాటించండి. మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.